కేక్ చేసేటప్పుడు ఇదొక్కటి వేస్ట్ చేయడం వలన బయట బేకరీలో కంటే ఇంట్లోనే మంచి టేస్టీగా స్పాంజీ కేక్‌ని సింపుల్‌గా చేసేస్తారు. అవునండి. ఈ మెథడ్‌లో కేక్ చేయడం వలన కేక్ చాలా చక్కగా కుదురుతుంది. ప్రాసెస్ అంత సులువుగా ఉంటుంది. పిల్లలు కూడా ట్రై చేయొచ్చు. అంతే కాకుండా ఇంట్లో పిల్లలు తరచూ కేక్ అడుగుతున్నట్లయితే ఇలా మనం ఒక్కసారి కేక్ చేసి పెట్టుకున్నామంటే 4, 5 రోజులు స్టోర్ చేసుకొని పిల్లలకి స్నాక్స్‌గా తినిపించొచ్చన్నమాట. మరి పెద్దగా కష్టపడకుండా మైదా పిండి వాడకుండా ఈ పర్ఫెక్ట్ ఎగ్‌లెస్ రవ కేక్‌ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా బ్యాటర్ కలపడానికి ఒక బౌల్‌లోకి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి. వెయిట్ వైస్ 200 గ్రాముల వరకు ఉంటుంది. ఇందులోనే 1 కప్పు పాలను తీసుకోండి. మొత్తం ఒకేసారి వేయకుండా ముందుగా 3/4 కప్పు పాలను తీసుకొని కలపండి. ఆ తర్వాత అవసరం అనిపిస్తే మిగిలిన పాలను కూడా తీసుకొని బాగా కలపండి. అలాగే ఇక్కడ నేను పాలను ముందుగానే వేడి చేసి చల్లారిన పాలను వాడుతున్నాను. ఇలా కలిపిన ఈ రవ్వను ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోగా రవ్వ అనేది కొంచెం నాని సెట్ అవుతుంది. ఈ రవ్వ నానేలోగా మనం కేక్ ప్యాన్‌ని సెట్ చేసుకుందాం. ఇక్కడ నేను కేక్‌ని కేక్ ప్యాన్‌లో చేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర కేక్ ప్యాన్ లేకపోతే అడుగు ఫ్లాట్‌గా కొంచెం మందంగా ఉండే ఏ గిన్నెలో అయినా కేక్‌ని బేక్ చేయొచ్చు. ముందుగా దీనిలోకి ఒక అర టీ స్పూన్ ఆయిల్‌ని తీసుకొని కేక్ ప్యాన్‌కి బాగా అప్లై చేయండి. ఇలా ఆయిల్‌ని అప్లై చేశాక ఇక్కడ నేను ఇందులోకి బటర్ పేపర్‌ని తీసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొంచెం పొడి పిండిని అప్లై చేసైనా తీసుకోవచ్చు. సో ఇలా సెట్ చేసిన కేక్ ప్యాన్‌ని రెడీగా పక్కన పెట్టి కొన్ని కిస్మిస్లను తీసుకోండి. ఇక్కడ నేను కేక్‌లో వేయడానికి బ్లాక్ కిస్మిస్లను వాడుతున్నానండి. మీరు బ్లాక్ కిస్మిస్‌లకు బదులుగా డ్రై ఫ్రూట్స్‌నైనా వాడొచ్చు. లేదా టూటీ ఫ్రూటీలనైనా తీసుకోవచ్చు. కిస్మిస్‌లు చిన్నగా ఉన్నప్పటికీ ప్రతి కిస్మిస్‌ని ఒక 3, 4 ముక్కలుగా ఇలా కట్ చేసి తీసుకోండి. మనం డైరెక్ట్‌గా కిస్మిస్‌లను అలాగే వేసామంటే ఆ వేడికి అడుగు పట్టేస్తాయి. కాబట్టి ప్రతి కిస్మిస్‌ని ఇలా చిన్నగా తరిగి తీసుకోండి. ఇలా తరిగిన కిస్మిస్‌లను ఒక ప్లేట్‌లోకి తీసుకొని కొంచెం గోధుమ పిండిని తీసుకొని కట్ చేసిన ఈ కిస్మిస్‌లను విడివిడిగా అడి తీసుకోండి. ఇలా మనం ముందుగా పిండిని పట్టించి కేక్‌లో వేసుకోవడం వలన అడుగు పట్టకుండా ఈ కిస్మిస్‌లనేవి అక్కడక్కడ చక్కగా ఉంటాయి. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టి మనం కలిపి పెట్టిన రవ్వను తీసుకోండి. చూడండి రవ్వ కూడా చక్కగా నాని పాలను పీల్చుకుంది కదా! ఇప్పుడు దీన్ని మళ్ళీ పక్కన పెట్టి ఒక మిక్సీ గిన్నెను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు చక్కెరను తీసుకోండి. అలాగే ఇందులోనే మరొక అరకప్పు పెరుగుని 1/3 కప్పు ఆయిల్‌ని తీసుకోండి. ఆయిల్ అనేది పల్లి నువ్వుల నూనె కాకుండా సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్‌ని తీసుకోండి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేయడం వలన కేక్ మంచి రుచిగా రావడమే కాదు కేక్ కొంచెం కలర్‌ఫుల్‌గా వస్తుంది. అలాగే ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్‌ని వాడుతున్నానండి. కస్టర్డ్ పౌడర్‌కి బదులుగా మిల్క్ పౌడర్‌ని కొంచెం వెనిలా ఎసెన్స్‌ని తీసుకున్నా సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్, మిల్క్ పౌడర్ ఏమీ లేకపోతే సింపుల్‌గా వెనిలా ఎసెన్స్‌ని కానీ లేదా యాలకుల పొడి తీసుకొనైనా చేయొచ్చు. అలాగే ఇందులోనే నానబెట్టిన రవ్వని మొత్తం తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. మనం రవ్వని ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా లైట్‌గా బరకనేది ఇలా తెలుస్తుంది. అలాగే కన్సిస్టెన్సీ కూడా కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా! ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోండి. పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇదే టైంలో 1, 2 టేబుల్ స్పూన్ల పాలను తీసుకోండి. అలాగే ఇదే టైంలో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్‌ని, పావు టీ స్పూన్ బేకింగ్ సోడాను తీసుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టిన కిస్మిస్‌లను కూడా తీసుకోండి. పిండి పడకుండా కిస్మిస్‌లను మాత్రమే తీసుకోండి. ఇలా తీసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలపండి. అలాగే చూడండి మనకు కేక్ కోసం బ్యాటర్ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. ఇది కరెక్ట్ అన్నమాట. ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం పాలను వేసి కన్సిస్టెన్సీని సరిచేసుకోండి. సో ఇలా తయారు చేసిన ఈ కేక్ బ్యాటర్‌ని కేక్ ప్యాన్‌లోకి తీసుకుందాం. ఇలా మొత్తం కేక్ ప్యాన్‌లోకి తీసుకున్నాక ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా ఉండడానికి ఒక 2, 3 సార్లు ఇలా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేశాక నేను పైన కూడా కొంచెం చాప్ చేసిన బ్లాక్ కిస్మిస్‌లను తీసుకుంటున్నాను. మీరు వీటికి బదులుగా సన్నగా చాప్ చేసిన డ్రై నట్స్‌నైనా లేదా టూటీ ఫ్రూటీలనైనా తీసుకోవచ్చు. ఈ కేక్‌ని బేక్ చేయడానికి ప్యాన్‌ని తీసుకొని ఇందులోకి ఇలా స్టాండ్ పెట్టి అలాగే మీ దగ్గర ఇలాంటి స్టాండ్ లేకపోతే స్టాండ్‌కి బదులుగా సాల్ట్ వేసైనా చేసుకోవచ్చు. ఇప్పుడు కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 10 నిమిషాలు వేడి చేయండి. 10 నిమిషాల తర్వాత పైన ఉన్న బాల్‌ని తీసి మనం రెడీ చేసిన కేక్ ప్యాన్‌ని పెట్టి మళ్ళీ కవర్ చేయండి. ఈ టైంలో మంటను మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి 30-35 మినిట్స్ బేక్ చేయండి.
అదే మీరు అవెన్‌లో బేక్ చేయాలనుకుంటే 170 డిగ్రీ సెల్సియస్ పైన ఒక 35 మినిట్స్ బేక్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 35 మినిట్స్ తర్వాత బౌల్‌ని తీసి చూసాను. కేక్ కొంచెం పచ్చిగా అనిపించి మరొక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. అంటే ఇక్కడ నేను టోటల్‌గా 40 మినిట్స్ బేక్ చేశానన్నమాట. కేక్ బేక్ అయింది లేనిది ఇలా మనం టూత్ పిక్‌తో గానీ లేదా చాకుతో గానీ గుచ్చి చూసామంటే తడిగా రాలేదంటే కేక్ చక్కగా బేక్ అయినట్లు. ఇప్పుడు ఈ కేక్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇది పూర్తిగా చల్లారిపోయాక ఎడ్జెస్‌ని నైఫ్‌తో కొంచెం లూజ్ చేసి డీమోల్ చేసుకుందాం. చూడండి మనం చేసిన కేక్ ఎంత బాగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమైపోతుంది. సాఫ్ట్‌గా, స్పాంజీగా అలాగే ఈ కేక్ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇందులో మనం కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం కాబట్టి మంచి బేకరీలో తిన్న ఆ కేక్ టేస్ట్ అనేది వస్తుంది. మీరు కూడా ఇంట్లోనే ఇలా స్పాంజ్ కేక్‌ని సింపుల్ మెథడ్‌లో చేసుకోవచ్చు. ఇక్కడ నేను కేక్ మొత్తం పీసెస్‌లా కట్ చేసి స్టోర్ చేస్తున్నాను. ఒక బాక్స్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామంటే 4, 5 డేస్ వరకు డ్రైగా అవ్వకుండా మాయిస్ట్‌గా తినేయొచ్చు. పిల్లలు ఇంకా జ్యూసీగా, మాయిస్ట్‌గా తినాలనుకుంటే ఈ కేక్ పైన కొంచెం చాక్లేట్ సిరప్‌నైనా లేదా షుగర్ సిరప్‌నైనా అప్లై చేసి పెట్టొచ్చు. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా వచ్చిందో కింద కామెంట్‌లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.